శ్రీకాకుళం జిల్లా సొంతబొమ్మాళి మండలంలోని మూలపేట పోర్టు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోర్టు పనులను అడ్డుకుంటామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తన అనుచరుల వద్ద ప్రస్తావించడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. పోర్టు పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మూలపేట పోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఏదైతే అచ్చెన్నాయుడు మూలపేట పోర్టు పనులు అడ్డుకుంటామని తన అనుచరులతో వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా ముందుగా పోలీసులు అలర్ట్ అయి మూలపేట పోర్టు వద్ద అయితే ప్రధానంగా సొంతబొమ్మాలి, కోటబొమ్మాలి, టెక్కలి మండలాల్లోని టీడీపీ నేతలు, టీడీపీ అచ్చెన్నాయుడికి సంబంధించిన అనుచరులు ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించి వాళ్ళని అడ్డుకున్నారు. పోర్టు పనులకి ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మూలపేట పోర్టు పరిసర ప్రాంతాల్లో ఏదైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాల రాకపోకలకు సంబంధించి ఏదైతే పోర్టు పనులు జరుగుతున్న వారికి అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ముందుగా చర్యలు తీసుకున్నారు. అయితే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని చూసి వారవలేక అచ్చెన్నాయుడు ఏదైతే టీడీపీకి సంబంధించిన అనుచరులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న పోర్టు కళ ఏదైతే ఆ ప్రాంతానికి కొన్ని దశాబ్దాలుగా పోర్టు కళ సాకారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చూసి అచ్చెన్నాయుడు అయితేనేమి, ప్రధానంగా టీడీపీ నాయకులు అయితేనేమి వారవలేకపోతున్నారు. ఇదే ప్రధానంగా పెద్దపాటు ఎన్నికలు అవగానే ఓటమి భయంతో ఓడిపోతాననే భయంతో టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. రైట్ సునీల్.